వాలంటీర్లతో పనిచేయించకుండా చెప్పిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి పొందేదానికి వాలంటీర్లతో కాకుండా మొదటి నెలేమో ఈ ముసలోళ్ళందరినీ దాదాపు 60 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు, అంటే ఓల్డేజ్ పెన్షన్ తీసుకున్నారు ముసలి వాళ్ళు. ఈ 60 లక్షల మందిని సచివాలయాలకు రమ్మని ఎండలో నిలబెట్టి వాళ్లకు పెన్షన్లు ఇచ్చారు. 3 రోజులు 4 రోజులు ఇచ్చినారు. అందులో 32 మంది చనిపోయిన విషయం అందరికీ తెలుసు. దాని మీద ప్రతిపక్షాలు అన్నీ కలిపి ఎలక్షన్ కమిషన్ ఒక ఉత్తరం రాసినాయి. అయ్యా ఇది తప్పు, ఆ ముసలి వాళ్ళని రమ్మనడం తప్పు, వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పించండి. సచివాలయ అధికారులు ఉన్నారు, రాష్ట్రంలో చాలా మంది అధికారులు ఉన్నారు ఖాళీగా. ఆ అధికారులతో గతంలో వాలంటీర్లు ఎట్లా ఇచ్చేవాళ్ళు ఇంటి దగ్గర పోయి ఆ మాదిరి ఇవ్వమని చెప్పి వీళ్ళు ఎలక్షన్ కమిషనర్ ను కోరితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలక్టరల్ ఆఫీసర్ రాస్తే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చీఫ్ సెక్రటరీ రాసినాడు. ఇంటికి పోయి ఇవ్వమని రాయలేదని వీళ్ళు అంటారు. జవహర్ రెడ్డి అనేవాడు కడప జిల్లా వాడే. అతన్ని చీఫ్ సెక్రటరీగా పెట్టుకునే రోజులు జగన్మోహన్ రెడ్డి పాలనే సాగుతుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. అట్లానే మురళీధర్ రెడ్డి అని దీనికి సంబంధించిన ఆఫీసర్, సెర్ప్ అంటారు దాన్ని, సెర్ఫ్ అంటే ముసలిలకు పెన్షన్లు ఇచ్చేదాన్ని సెర్ప్, దానికి మురళీధర్ రెడ్డి. ఈ ధనంజయ రెడ్డి అనేవాడు సూపర్ బాస్, జగన్మోహన్ రెడ్డి చెంచా. ఇక ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ శశిభూషణ్ కుమార్ అని అతను కరప్ట్ ఆఫీసర్. ఈ శశిభూషణ్ కుమార్ ఏమని ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చినాడు, మీకు బ్యాంకు పంపిస్తాము మీ పెన్షన్, మీ బ్యాంకులో మీరు డ్రా చేసుకోండి అని చెప్పి. అసలు ఈ 4 ఆఫీసర్లకు ఐఏఎస్ ఇచ్చిన వాళ్ళని అడగాల, ఎట్లా ఇచ్చినారు ఐఏఎస్లకని. వీళ్ళు అసలు దానికి ఎట్లా జరుగుతుంది, బ్యాంకులకు ఎట్లా ఇస్తారు, ఎట్లా బ్యాంకులో వేస్తారు, ఎట్లా ముసలిలో పోయి తెచ్చుకోవాలనే ఆలోచనే లేకుండా ఇవాళ ఎంత ఘోరమైన పరిస్థితి ముసలిళ్ళకి కల్పించాడంటే, నిన్న ఒక బ్యాంకు పోయి ఒక ముసలాయన పోయి చనిపోయినాడు ఎండకు. నువ్వు సచివాలయంలో ఇచ్చినా అది ఒక విధంగా ఉండేది, ఎందుకంటే ప్రతి ఊర్లో సచివాలయం కాలబడి ఉంది కాబట్టి ఆ సచివాలయానికి పోయి తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, బ్యాంకు కంటే ముసలోళ్ళందరూ ఎండకు బయట కూర్చుంటారు. ఎవడే కానీ వాళ్ళకు మంచిని పిలిచేవాడు కానీ మజ్జిగ దాపేవాడు కానీ బ్యాంకులో మీరు ఎందుకు వచ్చినారు, దేనికోసం వచ్చినారు అని అడిగేవాడు కూడా లేడు. వీళ్ళు బలవంతంగా తోసుకొని పోయి అడిగితే, అయ్యా మా పెన్షన్ 3000 రూపాయలు ఇస్తే మేము పోతామయ్యా అంటే, 3000 రూపాయలు ఈడెవరు ఇస్తారు మా పాపో, 3000 రూపాయలు కానీ మీరు బ్యాంకు వచ్చేది, ఆడెవడో బయట మహిళా సంఘాలకు ఉంటాడంటే ఎవడో వారికి దగ్గరికి పోయి తెచ్చుకోకుండా అంటారు. ఎంత ఘోరంగా ఉందంటే, అంటే వీళ్ళు ఈ ఆఫీసర్లు, ఈ జవహర్ రెడ్డి అనేవాడు, ఈ మురళీధర్ రెడ్డి అనేవాడు, ఈ ధనంజయ రెడ్డి అనేవాడు, ఈ శశిభూషణ్ కుమార్ అనేవాళ్ళు మానవత్వం లేదు, పేదవాళ్ళంటే కనికరం లేదు. వాళ్ళకి అసలు తెలుసునో తెలియదో నాకు తెలియదు, కానీ రేపు పొద్దున పేపర్లలో ఎంతమంది చచ్చిపోయింది వస్తుంది. ఈ ఎండకు వచ్చి బ్యాంకులో డబ్బులు తీసుకోలేక చాలా మంది చాలా ఇబ్బందులు పడి కష్టాలు పడతారు. కొందరైతే బ్యాంకులో వచ్చిన 3000 వాడేదో పాత బాకీ ఉందని కొంత పట్టుకుంటున్నారు. చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా గారు స్పందించి లేదా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో మాట్లాడి కనీసం చాలా ఘోరం బ్యాంకులో వేసే సిస్టమ్ అధికారంలోకి వచ్చిన తక్షణము ఈ 4 జైల్లో పెట్టించాలా, జైల్లో పెట్టించి ప్రాసిక్యూట్ చేయించాలా. ఈ ముసలి వాళ్ళని ఏడిపించినందుకు చాలా చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. మీరు దయచేసి బ్యాంకు దగ్గర గంట దగ్గర పోండి, ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు. నీళ్ళు ఇచ్చేవాడు లేడు, మజ్జిగ ఇచ్చేవాడు లేడు. నీళ్లు మజ్జిగ లేకపోయినా వాళ్ళు ఆ ఎండలో కూర్చొని ఉన్నారు. మా 3000 మాకు ఏంటి పోతామంటే వాడు బ్యాంకులో పోతే మీరు 3000 పాత బాకీ ఉంది అందుకని పట్టుకుంటాను ఒకడంటే చాలా పురుగులు చూసినట్టు చూస్తున్నారు. అంత దరిద్రమైన స్థితి కల్పించేదానికి కారణం ఈ జవహర్ రెడ్డి, ఈ మురళీధర్ రెడ్డి, ఈ ధనంజయ రెడ్డి, ఈ మన శశిభూషణ్ కుమార్. ఈ 4 ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేస్తేనో ఆ వాళ్ళ పదవుల నుంచి తొలగిస్తే తప్పితే పేద ప్రజలు కనీసం జూన్లో వచ్చే పెన్షన్లైనా న్యాయం జరగదని